శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఆధ్యాత్మిక భక్తులందరికీ నమస్సుమాంజలి. ఇప్పుడు మనం రెండో రోజు పారాయణ ప్రారంభిద్దాం. సిద్ధుడు గురుచరిత్రను చెప్పడం కొనసాగిస్తున్నాడు. ఒక ఊరిలో వల్లభేశుడు అనే వ్యాపారి ఉండేవాడు. అతడు శ్రీపాద స్వామి భక్తుడు. ప్రతి సంవత్సరం కురూపురానికి వెళ్ళి స్వామిని దర్శించుకునేవాడు. ఒకసారి నాకు వ్యాపారంలో లాభాలు వస్తే 1000 మందికి సంతర్పణ చేస్తాను అని మొక్కుకున్నాడు. ఆ విధంగానే వల్లభేశుడికి స్వామి దయ వలన లాభాలు వచ్చాయి. అప్పుడు వల్లభేశుడు సంతర్పణకు కావలసిన డబ్బు వస్తువులు మూట కట్టుకుని కురూపురానికి బయలుదేరాడు. దారిలో కొంతమంది దొంగలు వల్లభేశుని దగ్గర డబ్బు ఉన్నదని తెలుసుకుని అతనితో పాటు బయలుదేరారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక నిర్మానుష్య ప్రదేశంలో దొంగలు వల్లభేశుని తల నరికి అతని వద్దనున్న డబ్బును దోచుకున్నారు. అయితే చనిపోయే ముందు వల్లభేశుడు శ్రీపాద వల్లభ అని అరిచాడు. దాంతో శ్రీపాదుడు ప్రత్యక్షమై శూలంతో ఆ దొంగలను చంపేశాడు. అయితే వారిలో ఒకడు శ్రీపాదుని కాళ్ల మీద పడి, నేను దొంగని కాను, మామూలు యాత్రికుణ్ణి, తెలియక వీళ్ళని దారిలో కలిశాను అని ప్రార్థిస్తాడు. అప్పుడు శ్రీపాదుడు కరుణించి అతనికి కొంచెం విభూతి ఇచ్చి వల్లభేశుని మొండాన్ని తలను దగ్గరికి చేర్చి విభూతి పూయమంటాడు. ఆ వ్యక్తి అలా చేస్తుండగా స్వామి అనుగ్రహం వల్ల వల్లభేశుడు బతుకుతాడు. శ్రీపాదుడు అంతర్ధానం అవుతాడు. అప్పుడు వల్లభేశుడు ఆ వ్యక్తిని, నువ్వెవరు, వీళ్ళు ఇలా చచ్చిపడి ఉన్నారు ఎందుకు అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, నీతో వచ్చిన వారు దొంగలు, వాళ్ళు నీ డబ్బు దోచుకుని నిన్ను చంపేశారు, ఒక యోగి వచ్చి నీకు ప్రాణం పోశాడు అని చెప్తాడు. వల్లభేశునికి ఆ వచ్చిన యోగి శ్రీపాదుడే అని అర్థమవుతుంది. దాంతో తన డబ్బు వస్తువులు తీసుకుని కురూపురానికి వచ్చి సంతర్పణ చేస్తాడు. నామధారక స్వామివారు కురూపురంలో ఇలాంటి లీలలు ఎన్నో చేశారు అని చెప్తాడు సిద్ధుడు. సిద్ధుడు దత్తాత్రేయుని రెండవ అవతారమైన నరసింహ సరస్వతి జన్మం గురించి నామధారకుడికి వివరిస్తున్నాడు. అంబిక మరుజన్మలో కారంజా అనే గ్రామంలో అంబగా జన్మించింది. ఆమెను మాధవ శర్మ అనే బ్రాహ్మణునికిచ్చి పెళ్లి చేశారు. వాళ్ళకి ఒక శుభలగ్నంలో ఒక మగ పిల్లవాడు కలిగాడు. ఆ పిల్లవాడు పుట్టగానే ఓంకారం జపించాడు. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. జ్యోతిష్కులు కూడా ఈ పిల్లవాడు చాలా గొప్పవాడు అవుతాడని చెప్పారు. తల్లిదండ్రులు ఆ పిల్లవానికి సాలగ్రామ దేవ అని పేరు పెడతారు. కానీ వాడుకలో అందరూ అతన్ని నరహరి అని పిలిచేవారు. అంబకు పిల్లవానికి ఇవ్వటానికి తగినన్ని పాలు లేవు. ఒకసారి నరహరి తన చేత్తో అంబ స్తన్యాన్ని తాకుతాడు. వెంటనే అంబకు పాలు పడతాయి. కాలం గడుస్తుంటుంది. పిల్లవాడికి మాటలు రావటం లేదు. ఎవరు పిలిచినా ఓం అన్నదే సమాధానం. తల్లిదండ్రులు కూడా చాలా బాధపడేవారు. ఓం అని పలుకుతుండటం వల్ల అతను మోగవాడు కాదని తెలుస్తోంది. కానీ ఎందుకు మాట్లాడటం లేదో తెలియలేదు. ఒకసారి అంబ ఈ విషయం గురించి చాలా బాధపడుతుంటే నరహరి ఒక ఇనుప వస్తువుని తెప్పించి తాకాడు. వెంటనే అది బంగారంగా మారింది. అప్పుడు తల్లిదండ్రులకు అతడు సిద్ధుడు అన్న విషయం తెలిసింది. కానీ ఎందుకు మాట్లాడటం లేదు అని అంబ చాలా దిగులు పడింది. అప్పుడు నరహరి, నాకు ఉపనయనం చేస్తే నేను మాట్లాడతాను అని సైగలతో చెప్పాడు. ఆ విధంగానే తల్లిదండ్రులు నరహరి ఉపనయనానికి ఏర్పాట్లు చేశారు. తల్లిని భిక్ష కోరినప్పుడు నరహరి ఋగ్వేదం పఠించు అనగానే ఋగ్వేదంలోని అగ్నిమీళే పురోహితం మంత్రం చెప్పాడు. అలాగే యజుర్వేదంలోని ఇషేత్వ అన్న మంత్రం, సామవేదంలోని అగ్ని ఆయాహి అన్న మంత్రం కూడా చెప్పాడు. తర్వాత అథర్వణ వేదం కూడా చదివాడు. అందరూ చాలా సంతోషించారు. అప్పుడు నరహరి తల్లిదండ్రులను సన్యాస దీక్షకు అనుమతి కోరుతాడు. తల్లిదండ్రులు చాలా బాధపడతారు. కానీ నరహరి వాళ్లకు నచ్చచెపుతాడు. అమ్మా, నేను చెప్పేది విను. నువ్వు వెనకటి జన్మలో చేసిన శివపూజ వల్ల నేను నీ గర్భాన పుట్టాను. నీకింకా 4 బిడ్డలు కలిగి సేవ చేస్తారు అని తన చేతిని అంబ తల మీద పెడతాడు నరహరి. అప్పుడు అంబకు తన పూర్వజన్మ గుర్తుకొస్తుంది. నరహరి సన్యాస దీక్ష తీసుకోవటానికి అనుమతి అడుగుతాడు. అయినా అంబ పుత్ర ప్రేమతో వద్దంటుంది. అప్పుడు నరహరి ఆమెకు తత్వం బోధిస్తాడు. ఈ జీవితం నీటి బుడగ లాంటిది. భార్యాబిడ్డలు, ధనము అశాశ్వతం. ధర్మాన్ని అనుసరించడమే మన కర్తవ్యం అని పలు రకాలుగా హితబోధ చేస్తాడు. నీకు సంవత్సరంలోగా కవల పిల్లలు పుడతారు. తర్వాత నేను సన్యసిస్తాను, నాకు అనుమతినివ్వు అని అంబకు చెప్తాడు నరహరి. అంబకు అలాగే కవల పిల్లలు పుట్టిన తర్వాత తల్లిదండ్రుల అనుమతితో సన్యాస దీక్ష తీసుకోవటానికి నరహరి బయలుదేరతాడు. తర్వాత నరహరి కాశీక్షేత్రానికి వస్తాడు. గంగలో స్నానం చేసి ఒక ప్రదేశంలో యోగముద్రలో కూర్చునేవాడు. అక్కడ కృష్ణ సరస్వతి అనే యతి నరహరి జపతపాలు చూసి, ఇతను చాలా గొప్ప వ్యక్తి, కానీ ఇతను సన్యాసం తీసుకోలేదు కాబట్టి సన్యాసులు నమస్కరించడానికి వీల్లేదు అనుకుని తన శిష్యులు నరహరి దగ్గరికి
సన్యాస దీక్ష తీసుకోమని చెప్పడానికి పంపిస్తాడు. శిష్యులు నరహరిని సన్యాస దీక్ష తీసుకోమని చెప్తారు. నరహరి వారి కోరిక మేరకు కృష్ణ సరస్వతిని గురువుగా చేసుకుని సన్యసిస్తాడు. ఇక్కడ నామధారకుడికి ఒక సందేహం వస్తుంది. స్వామివారే గొప్పవారు కదా, వారికి మళ్ళీ వేరే గురువు కావాలా అని సిద్ధుడిని అడుగుతాడు. అప్పుడు సిద్ధుడు శ్రీరాముడు వశిష్ఠుణ్ణి, శ్రీకృష్ణుడు సాందీపుణ్ణి గురువులుగా చేసుకున్నారు. ఆ సంప్రదాయం బట్టి నరహరి కృష్ణ సరస్వతిని గురువుగా చేసుకున్నాడు అని చెప్పాడు. సన్యాసం తీసుకున్న తర్వాత నరహరి పేరు నృసింహ సరస్వతిగా మారింది. సిద్ధుడు నామధారకునితో ఇంకా చెప్తున్నాడు. శ్రీగురుడు ప్రయాగ చేరుకున్నారు. వారికి ఎందరో శిష్యులయ్యారు. వారిలో ముఖ్యులు మాధవుడు, సిద్ధుడు, బాలుడు, ఉపేంద్రుడు, జ్ఞానజ్యోతి, సదానందుడు, కృష్ణుడు. తర్వాత శ్రీగురుడు తన జన్మస్థానమైన కారంజా గ్రామానికి వచ్చారు. అక్కడ తన తల్లిదండ్రులను, బంధువులను కలుసుకున్నారు. శ్రీగురుని రాకతో వాళ్ళంతా చాలా సంతోషించారు. అప్పుడు స్వామివారి సోదరి అయిన రత్న ఆయనకి నమస్కరించి తనను కూడా ఉద్ధరించమని చెప్తుంది. అప్పుడు స్వామివారు, స్త్రీలకు పతిసేవ వల్లే మోక్షం వస్తుంది. నీవు పూర్వజన్మలో దంపతులను విడదీశావు, అలాగే ఒక ఆవును కూడా కొట్టి చంపావు. కాబట్టి ఆ పాపం ఈ జన్మలో అనుభవించాల్సి ఉంటుంది. నీకు వృద్ధాప్యంలో నేను మళ్ళీ దర్శనమిస్తాను. నువ్వు గంధర్వపురంలోని పాపనాశన తీర్థానికి వెళ్ళు అని శ్రీగురుడు చెప్తాడు. తరువాత స్వామివారు నాసికకు బయలుదేరతారు. నామధారక ఈ పవిత్రమైన గోదావరిని వృద్ధగంగా అంటారు. పూర్వం మునులు భూమిపై ఒడ్లు చల్లి ప్రతిరోజు ధాన్యాన్ని పండించుకొని వాటిని ఆహారానికి ఉపయోగించేవారు. ఒకరోజు గౌతమ ముని ఒడ్లు చల్లి తపస్సు చేసుకుంటున్నాడు. ఆ సమయంలో మిగతా మునులు గౌతమ మునికి ఒక ఇబ్బంది కలిగించినట్లయితే గంగను భూమిపైకి తెస్తాడు అనుకుని ఒక మాయా ఆవును సృష్టించి గౌతముని పంట చేలపై తోలుతారు. గౌతముడు ఆ ఆవును అదిలించగా అది మరణిస్తుంది. గోహత్య చేసినందుకు గౌతముడు శివుణ్ణి ప్రార్థించి గంగను దివి నుంచి భూమికి తెస్తాడు. అందుకనే దీన్ని గౌతమి అని అంటారు అని సిద్ధుడు చెప్పాడు. తర్వాత శ్రీగురుడు మంజరీకరం అనే క్షేత్రానికి వచ్చారు. అక్కడ మాధవారణ్య స్వామి అనే సన్యాసి నరసింహస్వామిని పూజించేవారు. ఒకరోజు అతడు పూజలో ఉండగా అతనికి నరసింహస్వామికి బదులు శ్రీగురుడు కనిపిస్తారు. తర్వాత మాధవారణ్య స్వామి శ్రీగురుడిని కలిసి సేవించుకుంటాడు. అప్పుడు స్వామివారు, మాధవారణ్య, నీవు మా స్వరూపమైన నరసింహస్వామికి పూజ చేసావు కాబట్టి నీ దీక్ష ఫలించింది అని ఆశీర్వదిస్తాడు. తర్వాత స్వామివారు వాసర బ్రహ్మేశ్వర క్షేత్రం చేరుకుంటారు. అక్కడ స్నానానికి శిష్యులతో కలిసి నది ఒడ్డుకు వస్తారు. ఒక బ్రాహ్మణుడు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఉండేవాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కడుపు నొప్పి తగ్గకపోయేసరికి ఆ బ్రాహ్మణుడు ఆత్మహత్య చేసుకుందామనుకుంటాడు. నది ఒడ్డుకు వచ్చి ఆత్మహత్య చేసుకోబోతున్నటువంటి ఆ బ్రాహ్మణుని శ్రీగురుడు చూసి వారించి కారణం అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన కడుపు నొప్పి గురించి స్వామివారికి చెప్తాడు. శ్రీగురుడు, ఓ బ్రాహ్మణుడా, నువ్వు ముందు భోంచేయి, నీకు మంచి ఔషధం ఇస్తాను అని చెప్తాడు. ఇంతలో సాయందేవుడు అనే గ్రామాధికారి శ్రీగురుని దగ్గరికి వచ్చి నమస్కరిస్తాడు. శ్రీగురుడు సాయందేవునితో, నువ్వు ఈ బ్రాహ్మణుడికి విందు భోజనం పెట్టు, దాంతో ఇతని ఉదరరోగం పోతుంది అని చెప్తాడు. అప్పుడు సాయందేవుడు, స్వామి, ఇతడు నెలకు ఒకసారి తింటేనే కడుపు నొప్పితో బాధపడుతున్నాడు కదా, విందు భోజనం పెడితే చనిపోతాడేమో అన్నాడు. అప్పుడు శ్రీగురుడు అభయం ఇచ్చి భోజనం పెట్టమంటాడు. సాయందేవుడు శ్రీగురుణ్ణి, అతని శిష్యుల్ని, బ్రాహ్మణుణ్ణి భోజనానికి పిలిచి విందు భోజనం వడ్డిస్తాడు. శ్రీగురుని దయవల్ల ఆ బ్రాహ్మణుని ఉదరరోగం నయమవుతుంది. భోజనాల తర్వాత సాయందేవుడు శ్రీగురుని పాదాలు ఒత్తుతూ తన గురించి చెప్పాడు. నేను ఒక గ్రామాధికారిని, గత్యంతరం లేక ఒక యవనరాజు దగ్గర పనిచేస్తున్నాను. ఆ రాజు చాలా నిర్దయుడు. అతను ప్రతి సంవత్సరం ఒక బ్రాహ్మణుని చంపుతాడు. ఈసారి నా వంతు వచ్చింది, నన్ను రక్షించండి అని శ్రీగురుణ్ణి వేడుకున్నాడు. శ్రీగురుడు సాయందేవుడికి అభయం ఇచ్చి యవనరాజు దగ్గరికి వెళ్ళమని చెప్తాడు. సాయందేవుడు యవనరాజు దగ్గరికి వెళ్ళేసరికి ఆ రాజు కోపంతో ఉంటాడు. సాయందేవుణ్ణి చూడగానే మందిరంలోకి వెళ్ళిపోతాడు. ఇంతలో అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో ఆ రాజును ఒక బ్రాహ్మణుడు కత్తితో కోస్తున్నట్టు అనుభూతి పొందాడు. మెలకువ వచ్చి చూసేసరికి రాజుకి తను చేస్తున్న పని ఎంత తప్పో తెలిసి వచ్చింది. అప్పుడు రాజు సాయందేవుడి దగ్గరికి వచ్చి అతన్ని సత్కరించి వెళ్ళిపోమని చెప్పాడు. సాయందేవుడు తిరిగి వచ్చి శ్రీగురునితో జరిగిన విషయం చెప్పాడు. అప్పుడు శ్రీగురుడు సాయందేవుణ్ణి ఆశీర్వదించాడు. తరువాత కథను నామధారకుడికి సిద్ధుడు చెప్తున్నాడు. శ్రీగురుడు తన గృహస్థ శిష్యులకు ఆశ్రమ ధర్మాల గురించి చెప్పాడు. అలాగే సన్యాసులైన శిష్యులకు తీర్థయాత్రలు చేయమని చెప్పారు. సన్యాసులైన వారు ఏ ప్రదేశంలో కూడా 5 రోజులకు మించి ఉండకూడదు. తటయాత్రలు చెయ్యాలి. గంగా తటయాత్ర,
వరుణ, కుశావర్త తదితర తటయాత్రలు చేయాలి. అలాగే శ్రీశైలం, రామేశ్వరం, సేతుబంధం, శ్రీరంగం, నైమిషారణ్యం మొదలగు యాత్రలు చెయ్యాలి. గంధర్వపురం చాలా ఉత్తమమైనది. అక్కడ రుద్రప్రసాద తీర్థం, కోటి తీర్థం, మన్మథ తీర్థం చాలా గొప్పవి. వీటిని దర్శించండి అని తన శిష్యులకు శ్రీగురుడు బోధించాడు. నామధారకుడు సిద్ధుడికి నమస్కరించి అటుపై ఏమి జరిగింది అని అడిగాడు. తరువాత శ్రీగురుడు వైద్యనాథంలో ఉండిపోయారు. అప్పుడు ఒక బ్రాహ్మణుడు వచ్చి స్వామికి నమస్కరించి, నేను ఎంతో కాలం తపస్సు చేశాను, కానీ ఆత్మసిద్ధి కలగలేదు. నా మనస్సు స్థిరపడలేదు. మిమ్మల్ని శరణ కోరుతున్నాను అన్నాడు. అప్పుడు శ్రీగురుడు, నాయనా, నువ్వు గురువును ఆశ్రయించకుండానే తపస్సు ఎలా చేశావు అని అడిగాడు. అప్పుడు బ్రాహ్మణుడు, నేను ఒక గురువును ఆశ్రయించాను, కానీ అతడు నాకు విద్య నేర్పలేదు. ఎప్పుడూ కోపగించేవాడు. ఒకసారి అతడు చెప్పినటువంటి పని నేను చేయలేదు. అందుకు అతడు నాపై కోపించాడు. దానికి కారణంగా నేను ఆయన్ని విడిచి వచ్చేశాను అన్నాడు. అప్పుడు శ్రీగురుడు, ఓ బ్రాహ్మణుడా, నువ్వు చాలా తప్పు చేశావు. గురువును ఎవరూ వదిలిపోకూడదు. గురువే తల్లి తండ్రి. అటువంటి గురువుకి ద్రోహం చేయకూడదని చెప్పి గురు మహత్యాన్ని తెలిపే ఒక కథ చెప్పారు. పూర్వం ధౌమ్యుడు అనే ఋషి ఉండేవాడు. అతని దగ్గర అరుణి, బైదుడు, ఉపమన్యువు అనే ముగ్గురు శిష్యులు ఉండేవారు. ఒకసారి ధౌమ్యుడు శిష్యులను పరీక్షించాలని అరుణుని పిలిచాడు. మన పొలానికి నీరు పెట్టాలి కాబట్టి నువ్వు వెళ్ళి చెరువు నుండి పొలానికి నీరు పెట్టు అని చెప్పాడు. అరుణి చెరువు నుండి పొలానికి కాలువ ద్వారా నీరు పెట్టాడు. కానీ మధ్యలో గండిపడి నీరు పొలానికి వెళ్ళటం లేదు. అప్పుడు అరుణి గండి దగ్గర అడ్డంగా పడుకున్నాడు. అతని పైనుండి నీరు పొలానికి పారింది. ఎంత రాత్రైనా అరుణి రాకపోయేసరికి ధౌమ్యుడు అరుణిని వెతుక్కుంటూ వెళ్ళి గండి దగ్గర ఉన్న అరుణిని చూసి సంతోషించాడు. అప్పుడు ధౌమ్యుడు అరుణుని అనుగ్రహించి వేద విద్యను ప్రసాదించాడు. అలాగే ఒకసారి ధౌమ్యుడు బైదుని పిలిచి, పొలం పండింది, నువ్వు పంట కోసి ఇంటికి చేర్చు అని చెప్పి ఒక బండిని దున్నపోతును ఇచ్చాడు. బైదుడు పంట కోసి బండి మీద వేసుకుని ఒక పక్క దున్నపోతును కట్టి ఇంకో పక్క తన కాడి లాగుతుండగా మార్గమధ్యంలో దున్నపోతు బురదలో కూరుకుపోయింది. అప్పుడు బైదుడు దున్నపోతును విడిపించి తానే బండి లాగటానికి ప్రయత్నించి అలసిపోయి పడిపోయాడు. అప్పుడు ధౌమ్యుడు అది చూసి సంతోషించి బైదుడికి వేద విద్య నేర్పించాడు. ఇక మూడో శిష్యుడైన ఉపమన్యువుని పిలిచి, నీవు ఆవులను మేపుకురా అని చెప్పి పంపించాడు. ఉపమన్యువు ఆవులను తోలికి వెళ్ళి ఆకలి వేసిన కారణంగా ఒక గంటలోనే వెంటనే వెనక్కి తీసుకువచ్చాడు. అప్పుడు ధౌమ్యుడు, నువ్వు ఆవులను సాయంత్రం దాకా మేపుకురావాలి అని చెప్పాడు. సరేనని ఉపమన్యువు ఆవులను తోలుకు వెళ్ళి ఆకలి వేయడంతో అక్కడి గ్రామస్తుల దగ్గరుండి భిక్ష తీసుకుని తినేవాడు. ఈ విషయం తెలుసుకున్న ధౌమ్యుడు, నువ్వు భిక్ష నాకే ఇవ్వాలి, కానీ నువ్వు తినకూడదు అని చెప్పాడు. ఉపమన్యువు మొదటి భిక్ష ధౌమ్యుల వారికి ఇచ్చి రెండోసారి భిక్ష తీసుకుని తను తినేవాడు. దాంతో అతను చాలా లావెక్కాడు. ఈ విషయం తెలుసుకున్న ధౌమ్యుడు, రెండోసారి భిక్ష కూడా నాకే ఇవ్వు అని ఉపమన్యువుకి చెప్తాడు. అప్పుడు ఉపమన్యువు దూడలు తాగగా మిగిలిన ఆవు పాలను తాగేవాడు. ధౌమ్యుడు ఆ విషయం కూడా తెలుసుకుని ఎంగిలి పాలు తాగకూడదని చెప్పగా జిల్లేడు పాలు ఎంగిలివి కావని తలిచి వాటిని తాగడానికి ప్రయత్నిస్తుండగా అవి కళ్ళ మీద పడి ఉపమన్యువు కళ్ళు పోయి గుడ్డివాడవుతాడు. అతడు ఆశ్రమానికి తిరిగి వస్తూ ఒక బావిలో పడిపోతాడు. ఉపమన్యువు ఎంతకు రాకపోయేసరికి ధౌమ్యుడు ఉపమన్యువుని వెతుక్కుంటూ వెళ్ళి బావిలో ఉపమన్యువుని గుర్తిస్తాడు. అతడు గుడ్డివాడయ్యాడని తెలుసుకుని అశ్వినీ దేవతలను ప్రార్థించమని చెప్తాడు. ఉపమన్యువు అశ్వినీ దేవతలను ప్రార్థించగా అతని గుడ్డితనం పోతుంది. అప్పుడు ధౌమ్యుడు ఉపమన్యువుకి వేద విద్య నేర్పిస్తాడు. కాబట్టి ఓ బ్రాహ్మణుడా, గురువు అనుగ్రహంతో మనకు అన్నీ సమకూరుతాయి అని చెప్పి నువ్వు మళ్ళీ నీ గురువు దగ్గరికి వెళ్ళి క్షమించమని అడుగు, గురువు క్షమిస్తాడు అని చెప్పి ఆ బ్రాహ్మణుణ్ణి పంపించి వేస్తాడు. సిద్ధుడు నామధారకుడికి గురు చరిత్రను చెప్పడం కొనసాగిస్తున్నాడు. శ్రీగురుడు కృష్ణా తీరంలో బిల్లవటి దగ్గర ఉన్న మేడి చెట్టు దగ్గర చాతుర్మాస్యం చేశారు. కరవీరపురంలో ఒక వేదవిధుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకి ఒక కొడుకు పుట్టాడు. అతనికి చదువు అబ్బలేదు. ఉపనయనం చేసినా అతనికి చదువు రాలేదు. గ్రామస్తులు అతన్ని విద్యాహీనుడని ఎగతాళి చేసేవారు. ఆ బ్రాహ్మణుడి కుమారుడు చాలా బాధపడేవాడు. తన దౌర్భాగ్యానికి బాధపడుతూ ఒకరోజు ఇల్లు విడిచి భువనేశ్వరి ఆలయం చేరి మాతను దర్శించి అన్నపానాదులు ముట్టడం మానేశాడు. అలా 3 రోజులు చేసినా దేవి కరుణించలేదని కోపించి తను నాలుకను కోసి దేవి పాదాల దగ్గర పెట్టి, రేపటికి నువ్వు అనుగ్రహించకుంటే నేను ప్రాణాలు విడుస్తాను అనుకున్నాడు. ఆనాటి రాత్రి దేవి కలలో కనిపించి,
నీవు మేడి చెట్టు కింద తపస్సు చేసుకుంటున్న శ్రీగురుని దగ్గరికి వెళ్ళమని చెప్తుంది. ఆ పిల్లవాడు అలాగే ఉదయం లేచి శ్రీగురుని దర్శించి తన బాధ చెప్పుకుంటాడు. స్వామివారు ప్రసన్నులై అతన్ని ఆశీర్వదించి విద్యను ప్రసాదిస్తారు. సిద్ధుడు నామధారకుని కోరికపై గురుచేతను ఇంకా కొనసాగిస్తున్నాడు. నరసింహ సరస్వతి వారు రోజు భిక్షకు అమరపురానికి వెళ్తుండేవారు. ఆ గ్రామంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఒకరోజు శ్రీగురుడు వాళ్ళింటికి భిక్ష వెళ్ళాడు. ఆ దంపతులు స్వామిని ఆహ్వానించి తమ ఇంటి ముందున్న తమ్మకాయలు కోసి వండి శ్రీగురునికి భోజనం పెట్టారు. శ్రీగురుడు కొంచెంసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత వెళ్ళేటప్పుడు ఆ తమ్మపాదును పీకేసి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణ దంపతులు చాలా బాధపడతారు. తమకు ఎంతో సహాయంగా ఉన్న తమ్మ చెట్టును శ్రీగురుడు ఎందుకు పీకివేశారో వాళ్ళకు అర్థం కాదు. ఆ చెట్టుని తిరిగి నాడుదాం అనుకుని మొదల్లో తవ్వేసరికి ఒక రాగి బిందె, దానిలో బంగారు నాణేలు కనిపించాయి. అప్పుడు శ్రీగురుడు చేసిన పనికి అర్థం తెలిసి స్వామివారికి నమస్కరించారు. కాబట్టి నామధారక శ్రీగురుడు నమ్మిన వారికి ఎప్పుడూ అండదండగా ఉంటాడు అని సిద్ధుడు చెప్పాడు. నామధారకునికి ఒక సందేహం వచ్చింది. స్వామి, ఎన్నో చెట్లు ఉండగా శ్రీగురుడు మేడి చెట్టుకే ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు అని అడిగాడు. అప్పుడు సిద్ధుడు ఇలా చెప్తున్నాడు. విష్ణువు నరసింహావతారంలో హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత ఆ రాక్షసుని విషపు రక్తం స్వామివారి గోళ్లలోకి వెళ్లి చాలా బాధించింది. అప్పుడు లక్ష్మీదేవి మేడి చెట్ల ఆకులతోనూ పళ్లతోనూ రసం తీసి దాన్ని గోళ్లకు పోయగా స్వామివారు ఉపశమనం చెందారు. అప్పుడు లక్ష్మీనారాయణులు మేడి చెట్టు నందు నివసిస్తామని వరం ఇచ్చారు. కాబట్టి శ్రీగురుడు మేడి చెట్టులో నివసిస్తుంటాడని సిద్ధుడు చెప్పాడు. శ్రీగురుడు ఆ గ్రామంలో ఉంటుండగా 40 మంది యోగినులు మధ్యాహ్న సమయంలో స్వామివారి దగ్గరికి వచ్చి సేవించి ఆయనకు భిక్ష ఇచ్చేవారు. అమరపురంలో ఉండేవారికి స్వామివారు తమ దగ్గరకు భిక్షకు ఎందుకు రావటం లేదో అర్థమయ్యేది కాదు. ఆ ఊర్లోనే గంగానుజుడు అనేవాడు ఉండేవాడు. ఒకరోజు అతనికి ఒక దృశ్యం కనిపించింది. నది 2గా చీలిపోయింది. అందులో కొంతమంది యోగినులు వచ్చి స్వామివారిని లోపలికి తీసుకువెళ్లారు. గంగానుజుడు కూడా లోపలికి వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద మందిరం ఉంది. ఆ యోగినులు స్వామివారిని పూజించి మంచి భోజనాన్ని సమర్పించి వారిని మళ్లీ నది ఒడ్డుకు తీసుకొచ్చి వెళ్ళిపోయారు. తరువాత శ్రీగురుడు దారిలో కనిపించిన గంగానుజుని చూసి నువ్వెవరో అని అడిగాడు. అప్పుడు గంగానుజుడు భయంతో, స్వామి, నా పేరు గంగానుజుడు, కుతూహలం ఆపుకోలేక మీ వెనకే వచ్చాను అన్నాడు. నన్ను క్షమించండి అని కూడా ప్రార్థించాడు. అప్పుడు శ్రీగురుడు అతన్ని ఆశీర్వదించి నువ్వు చూసిన విషయం ఎవరికీ చెప్పకు అని చెప్పాడు. అలాగేనని గంగానుజుడు వెళ్ళిపోయాడు. త్వరలోనే గంగానుజుడు స్వామివారి దయవల్ల ఐశ్వర్యవంతుడు అయ్యాడు. ఒకరోజు దంపత సమేతంగా శ్రీగురుని దర్శించి కాశీప్రయాగాలను దర్శింపచేయమని గంగానుజుడు ప్రార్థించాడు. అప్పుడు శ్రీగురుడు గంగానుజుడికి కాశీప్రయాగాలను క్షణకాలంలో దర్శింపచేశాడు అని గురుమహిమలను సిద్ధుడు నామధారకునికి చెప్పాడు. శ్రీగురుని మహిమలు ఇంకొన్ని నామధారకునికి చెప్పడం మొదలుపెట్టాడు సిద్ధుడు. సిరోలా అనే గ్రామంలో గంగాధరుడు, శాంతాదేవి అనే దంపతులు ఉండేవారు. శాంతాదేవికి ఎందరో పిల్లలు పుట్టి చనిపోయేవారు. అప్పుడు వారు ఒక పండితుడిని కలుసుకొని తమ గర్భశోకానికి కారణం తెలుపమని అడిగారు. అప్పుడు ఆ పండితుడు, అమ్మా, నీవు పూర్వజన్మలో ఒక బ్రాహ్మణుడి దగ్గర 100 రూపాయలు అప్పు తీసుకుని తిరిగి ఇవ్వలేదు. ఆ బ్రాహ్మణుడు ఆ బెంగతో చనిపోయి పిశాచమై నీ పిల్లల్ని చంపుతున్నాడు అని చెప్పాడు. అప్పుడు శాంతాదేవి నివారణ ఉపాయం అడిగింది. ఆ పండితుడు, అమ్మా, నీవు 1 నెల రోజులు పంచగంగా స్నానం చేసి ఆ బ్రాహ్మణుడికి అంత్యక్రియలు చేసిన తర్వాత 100 రూపాయలు ఒక బ్రాహ్మణుడికి దానం ఇస్తే నీ బాధ తొలగిపోతుందని చెప్పాడు. అప్పుడు శాంతాదేవి, స్వామి, నేను పంచగంగా స్నానం చేయగలను, కానీ నా దగ్గర 100 రూపాయలు లేవు, ఏం చేయమంటారని అడిగింది. ఆ పండితుడు శ్రీగురుని దగ్గరికి వెళ్ళినట్టయితే నీ పాప పరిహారం కలుగుతుందని సలహా ఇస్తాడు. శాంతాదేవి అలాగేనని పంచగంగా స్నానం చేసి ఒకరోజు నీరసంతో పడుకోగానే నిద్రలో పిశాచం కనిపించి నీ వంశం నాశనం చేస్తానని బెదిరించింది. శాంతాదేవి భయపడి శ్రీగురుని దగ్గరికి వెళ్ళింది. శ్రీగురుడు పిశాచాన్ని ఆగమని చెప్పి, ఈమెను బాధించకు, అలా బాధిస్తే నీకింకా పాపాలు అంటుకుంటాయి, నీకు తగిన కర్మలు చేయిస్తాను, నీ పిశాచ రూపం పోగొడతానని చెప్పాడు. అప్పుడు ఆ పిశాచం ఒప్పుకుంది. తరువాత శాంతాదేవి స్వామి చెప్పినట్లే చేస్తే ఆ బ్రాహ్మణుడికి పిశాచత్వం తొలగిపోయింది. తరువాత శ్రీగురుడు ఒకసారి శాంతాదేవి కలలో కనిపించి 2 కొబ్బరికాయలు ఇచ్చి నీకు 2 పిల్లలు పుడతారు అని ఆశీర్వదించారు. శాంతాదేవి నిద్రలేచి చూసేసరికి చేతిలో 2 కొబ్బరికాయలున్నాయి. కొంతకాలానికి శాంతాదేవికి 2 పిల్లలు పుట్టారు. పెద్దవాడికి ఉపనయనం చేద్దామనుకునేసరికి పెద్దవాడు హఠాత్తుగా చనిపోయాడు. అప్పుడు శాంతాదేవి చాలా బాధపడింది. చుట్టుపక్కల వాళ్ళు ఆమెను అంత ఓదార్చినా ఆమె దుఃఖం ఆగటం లేదు. శవాన్ని దహనం చేయమని గ్రామస్తులు చెప్పినా వినకుండా పిల్లవాడితో సహా నేను అగ్నిప్రవేశం చేస్తాను అని శాంతాదేవి ఏడుస్తున్నది.
ఇంతలో ఒక యోగి వచ్చి ఆమెకు తత్వం ఉపదేశించాడు. ఆ యోగి ఎవరో కాదు, శ్రీగురుడే. అలా ఏడుస్తూ నిద్రలోకి జారుకుంది శాంతాదేవి. అప్పుడు శ్రీగురుడు కలలో కనిపించి, అమ్మా, నువ్వు బాధపడకు, నీ పిల్లవాడిని నేను బతికిస్తాను అని పిల్లవాడి ముక్కిలోకి గాలి ఊదాడు. పిల్లవాడు వెంటనే బతికాడు. ఆ మహిమని చూసిన గ్రామస్తులు శ్రీగురుణ్ణి అనేక విధాలుగా ప్రార్థించారు. ఈ కథతో 2వ రోజు గురుచరిత్ర పారాయణ పూర్తయింది.